వెల్కమ్ బ్యాక్. ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి నాయకులు ఇప్పుడు చెప్తే అది వేరే రకంగా వెళ్ళిపోద్ది వాళ్ళ యూనియన్ సభ్యుల్లో. ముందు అక్కడ నాయకులకి అక్కడ ఛాంబర్ పెద్దలకు చెప్పాము నిన్న. వారు కనుక దానికి ఆమోదిస్తే మళ్ళీ వీళ్ళు అసోసియేషన్లోకి వెళ్ళి అందరికీ కూడా ఒప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాబట్టి వారి దగ్గర నుంచి రావాలి, వారి దగ్గర నుంచి రాకుండా మేము చెప్పి మళ్ళీ మాలో అంతర్గతంగా యూనియన్ సభ్యుల్లో విభేదాలు సృష్టించడం కరెక్ట్ కాదు. వారి ప్లాన్ కూడా అదే. అందుకని కాబట్టి మేము నాయకులుగా మేము అటు యూనియన్ సభ్యులను గుర్తుంచుకొని యూనియన్ నాయకులను గుర్తుంచుకొని మేము క్లారిటీగా వారికి చెప్పడం జరిగింది. వారే ఒకసారి పునరాలోచించి మాకు నిర్ణయం తెలియజేస్తే మేము విధులకు హాజరుపడడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని యూనియన్లు కలిపి 24,000 మంది ఉంటారండి మొత్తం కూడా ప్రత్యక్షంగా యాక్టివ్ మెంబర్స్. దాంట్లో షూటింగ్ ఉన్నప్పుడు అందరూ యాక్టివ్ ఉంటారు, లేకపోతే షూటింగ్ ఉన్న రోజు వెళ్తారు, లేకపోతే వివిధ పనులకు వెళ్తారు. 24,000 మంది. ఇంకోటి మేము అడిగేది కూడా 30%, సంవత్సరానికి 10%. అది 3 సంవత్సరాలకు ఒకసారి 30% అవుతుంది. కానీ ఛానల్స్లలో కొన్ని ఛానల్స్లో 30% ఒకటేసారి అడుగుతుంది. మా మీద బర్డెన్ అంటారు. అది 30% ఒక్కసారి అడగట్లేదండి. ఇయర్లీ 10%, 3 ఇయర్స్కి 30% అవుతుంది. అది పోయినసారే చెప్పారు. ఈసారి ప్రాబ్లం రాకుండా, పోయినసారి మాకు చాలా ప్రాబ్లం అయింది. 90 మీటింగ్స్ అయితే కానీ పర్సంటేజ్ పెరగలేదు. 5 ఇయర్స్కి పెరిగింది అది. ఈసారి ఈజీగా అయిపోతుంది మీకు, అదేం ప్రాబ్లం లేదని ఆ రోజే మాకు దిల్రాజ్ సార్ చెప్పారు. కానీ ఛానల్స్లలో ఏమొస్తుందంటే 30% వస్తుంది. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే 10% ఇయర్లీ, 3 సంవత్సరాలకి 10% అని చెప్పండి. అది అప్పుడు చెప్పింది వాళ్ళు. కానీ 3 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్తుంది ఒకటి. కాబట్టి ఏం చేయాలి? ఇయర్లీ 10%, 3 ఇయర్స్ది 30% అని చెప్పి. అది. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు ఇప్పుడు మేము ఛాంబర్తో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు ఛాంబర్ వాళ్ళు పిలిస్తే కనుక ఇప్పుడు ఛాంబర్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళి మాట్లాడతాం. సమస్య పరిష్కారం కావాలని మేము కూడా భావిస్తున్నాం. కాబట్టి త్వరగా అందరూ కూడా విధులు కావాలని మేము కూడా ఆశపడుతున్నాం. మీకు కూడా అందరూ టచ్లో ఉంటారు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ని మమ్మల్ని కలుపుకుని పంపమని చక్కగా మీ ద్వారా సందేశాన్ని తెలియజేసి అదే ఫినిష్ చేయండి. పరిశ్రమ మన కుటుంబం అని మాకు కూడా గుర్తుంది. మన నిర్మాతల పరిస్థితి కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ఎక్కడా కూడా గొంతమ్మ కోరికలు కోర్చకుండా, ఎవరైతే మనం ఆనవాయితీగా అనుకుంటున్నామో ఆ 30% కూడా వన్ టైం కూడా పెంచకుండా, కావాలంటే మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. సంవత్సరం ఇంత అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎక్కువగా పెంచి తర్వాత కావాలంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి కూడా చెప్పాము. అటువంటి ఏమి పరిగణలో తీసుకోకుండా మేము వేతనాలు పెంచుతాం, మీరు రండి అంటే మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతాము అన్నారు. ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 10% ఇవ్వండి చెప్పి మేము చెప్పాం. సరే, వారు మాట్లాడుకొని వస్తామని చెప్పారు. కానీ తర్వాత వారు వచ్చి ఏకంగా ఒకటే మాట చెప్పారు. 2000 లోపు ఉన్న 10 యూనియన్లు పెంచుతాం, కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. అదేంటి? యూనియన్ అంటే, ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి. 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి, లేకపోతే లేదన్నట్టుగా మాట్లాడారు. అది ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది, ఏదున్నా సరే కార్మికులు ఐక్యంగా ఉంటారు. ఇప్పుడు దాకా మీరు ఇదే కార్మికులతో పని చేయించుకుని ఆ కార్మికులతో మాకేంటి పని అన్నట్టుగా ఒక 4 రోజులు అయితే వాళ్ళు పొట్టగాలితే వాళ్ళే వస్తారులే షూటింగ్కి, ఏంటి వాళ్ళు 4 రోజులు షూటింగ్ ఆపితే ఏం కాదు మనకి, వాళ్ళే మనం సచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. 24 యూనియన్లో ఉన్న 13 డైలీ వర్కర్స్ యూనియన్కి అందరికీ సమవేతనాలు పెంచాలి. ఏదైనా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేసిన తర్వాత వారితో ముగ్గురితో కూర్చొని ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది కూడా వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వారి యొక్క భాగస్వామ్యం చేసుకొని దాని నిర్మాతకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎల్లుండి లేబర్ కమిషనర్ ఆఫీస్కి నిర్మాతలు కూడా వస్తామని చెప్పారట, మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. మరి ఈలోపు ఇక్కడ ఛాంబర్లో పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈలోపు ఈ రోజు కానీ రేపు కానీ మేము ఇప్పుడు కూడా వారికి చెప్పేది ఒకటే. ఇప్పుడు ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారికి కానీ దామోదర్ ప్రసాద్ గారికి కానీ మేము ఒకటే చెప్పాం. ఆ 3 యూనియన్లకి ఏం పెంచుతారు కనుక మీరు ప్రకటిస్తే ఈ కార్యాచరణకి మీ వర్కర్స్ అందరినీ కూడా ఒప్పించేట్టుగా ప్రయత్నం చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పాము. కాబట్టి ఒకరికి పెంచకుండా ఉండటం అనేది చాలా తప్పు. అది వారి దగ్గర నుంచి ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. దాని ప్రకారం అయితే మేము చర్చలకు వెళ్తాం. రేపు షూటింగ్లు జరగవండి, ఏ షూటింగ్లు కూడా జరగవు. రేపు టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈ లోపు కనుక చర్చలు జరిగితే ఆ 30% ఇస్తారన్న వాళ్ళకి కూడా వెళ్తాం. లేకపోతే ఆల్రెడీ ఉన్న షెడ్యూల్ ఉంటే కనుక వారికి 1 రోజు 2 రోజులు టైం ఇస్తాము. ఇచ్చి మరి వాళ్ళకి కూడా సడన్గా రేపు ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్పుకొని ఉంటారు కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాం. కాబట్టి
వారి షెడ్యూల్తో వారితో మాట్లాడి ఇంకా ఆ షూటింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామండి. మొత్తం అన్నీ ఆపేస్తాం. ఇంకా ఈరోజు చర్చలు చూసి ఈరోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా నిన్న మేము ఒకటే మాట్లాడామండి. మాకు విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారో మాకు తెలియదు. మేము ఏదన్నా ఛాంబర్కి నోటీసులు పంపిస్తాం, ఛాంబర్ ద్వారానే మాట్లాడుతుంటాం. మాకు డైరెక్ట్గా పంపించడం మాకు పంపడానికి ఎవరికి అధికారం ఉండదు. మేము ఏదన్నా ఛాంబర్తో మాట్లాడతాం. కాబట్టి అదిగాక వారు లీగల్గా కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చేంతవరకు కూడా మేము ఆ కంపెనీకి కానీ ఆ విధులకు కానీ వారి యొక్క షూటింగ్లకు కానీ మేమైతే హాజరు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. తెలియదండి, మరి వాళ్ళకి ఛాంబర్కి ఇచ్చారో లేదు తెలియదు. మాకు ఏదైనా ఛాంబర్ నుంచి నోటీస్ రావాలి తప్ప మాకు విడిగా వ్యక్తిగతంగా రావడానికి మేమేమి పీపుల్స్ మీడియా కంపెనీకి మేము డైరెక్ట్గా నోటీస్ రాయలేదు. వారికి మాకు డైరెక్ట్గా ఎటువంటి సంబంధాలు ఉండవు. దయచేసి వాళ్ళు ఇచ్చిన దాన్ని ఏదైనా కోర్టులో ఉంది కాబట్టి 366/2025 మన సివిల్ కోర్టులో వేశారు. ఆ కోర్టులోనే తేల్చుకుంటాం. ఆ న్యాయమైన తీర్పు వచ్చేంత వరకు కూడా మేము ఆ కంపెనీకి అయితే ఎటువంటి విధులకి హాజరు కాము. అలాగే మాకు కూడా పీపుల్స్ మీడియా వారు సుమారు మాకు 90 లక్షల రూపాయలు మాకు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు అయితే ఇమీడియట్లీ కూడా వాళ్ళకి కట్టాలని చెప్పేసి మేము మీడియా పరంగా వారిని కోరుతున్నాం. మేము ఇస్తామండి. మేము ఇప్పుడు అఫీషియల్గా మేము ఛాంబర్కి ఇవ్వాలి కాబట్టి ఛాంబర్కి నిన్న రావాల్సిన పెండింగ్ బిల్స్ అన్ని కూడా వాళ్ళకి అందజేసాము. అది ఛాంబర్ ద్వారా ఫాలో అవుతుంది తప్ప మేమేమి లీగల్గా అట్లా పోవండి. మాకు ఏదైనా ఛాంబరే ఫైనల్ కాబట్టి ఛాంబర్ వారు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పిన తర్వాత మా తదుపరి నిర్ణయం ఆ కంపెనీ మీద మేము చెప్తాం. అక్కడ మీ చర్చల్లో మేము చూసినప్పుడు మా వేతనాల పెంపు విషయం అసలు పెద్ద సమస్య కాదని మేము భావిస్తున్నాం. అక్కడ వేరువేరుగా అంతర్గతంగా వాళ్ళ అంతర్గత పౌరులు లేకపోతే వాళ్ళు ఎక్కడో నోరు విప్పలేక మా మీద మీకు కార్మికులు కాబట్టి వీరిని అడ్డం పెట్టుకుని ఏం చేసినా మనకి ఏదో ముందుకెళ్ళొచ్చు అనే భావంతో ఉన్నారే తప్ప మా వేతనాల సమస్య అయితే వారికి కాదని మాకు అక్కడ అర్థమవుతుంది. కానీ ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వారు కొంచెం అక్కడ జంకుతున్నారనే విషయంగా మేము భావిస్తున్నాం. మేము దానికి కూడా వాళ్ళు 15% అన్నప్పుడు మేము చెప్పామండి. ఇప్పుడు 20% ఇవ్వండి, 2 years 10% ఇవ్వండి అని చెప్పాము. అది మాట్లాడతా అని చెప్పారు. అది మాట్లాడితే కనుక కానీ 10 యూనియన్లకే ఇస్తామంటున్నారు. అట్లా కాదు, మిగతా 3 యూనియన్లకు కూడా ఏం చెప్తారో అది తేలిన తర్వాత మాత్రమే మేము దానికి ఒప్పుకున్నట్లు లెక్క. మాకు వేతనం కావాలనే మా పోరాటం తప్ప వేరేదేం లేదు. అది ఇందాక చెప్పాను కదండి, వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది చాలా లోతుగానే చూస్తే మా కార్మికుల వేతనాలు ఒక సమస్య కాదు. వారు బడ్జెట్ పెంచుకోవడం, ఆ బడ్జెట్ని ఎలా కట్టడి చేసుకోవడం అనేది వాళ్ళకి అర్థం కాక దాన్ని ఎవరిని నిందించలేక ఎవరి మీద మాట అనలేక మా కార్మికుల మీద పడుతున్నారని చెప్పేసి కార్మికులను అడ్డం పెట్టుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. చిరంజీవి గారికి మేము ఆల్రెడీ కబురు అమ్మటం జరిగిందండి. మేము కూడా ఫెడరేషన్ వచ్చి కలుస్తామని. వారు ముందు ఛాంబర్తో చర్చలు జరపండి, కాని పక్షంలో అప్పుడు నేను ఎంటర్ అవుతానని చెప్పారు. వారు ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. ఎప్పటికప్పుడైతే మా విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు మా సెక్రటరీ గారి ద్వారా. అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పొచ్చారు. ఇక్కడ మేము కూడా ఎప్పటికప్పుడు మా సెక్రటరీ గారితో వారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా అని చెప్పారు. వారు కూడా ఒకటే చెప్పారు, వారికి కూడా ఛాంబర్లో కూర్చొని వారితో మాట్లాడి మీరు సమస్య పరిష్కరించండి 2-3 రోజుల్లో, కానప్పుడు మాకు చెప్పమని చెప్పారు. ఆ విధంగానే మాకు ఎప్పటికప్పుడు వారు కూడా మా సమాచారం అడుగుతున్నారు. మాకు చెప్తా ఉన్నాం, టచ్లో ఉన్నాం. మేము ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు మా కార్మికుల పక్షాన్ని నిలబడ్డందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా కార్మికుల పక్షాన. అలాగే కేసులు పెట్టాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కేసులు కూడా మా మంత్రి గారు చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ఏదైనా త్వరలో నిన్న కాబట్టి వారు మా మంత్రి గారు అందుబాటులో లేనందున ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ మంత్రి గారిని కార్మికుల పక్షాన్ని అందరూ కూడా కలుస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వ జోక్యం అంటే ఏదైనా సరే వ్యవస్థలో ప్రభుత్వం మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కాబట్టి పెద్ద మనిషిగా ఉంటారు. వారు ఒక సూచన చేస్తారు. వారు డిసైడ్ చేసినా మళ్ళీ ఛాంబర్ నుంచి రావాలి కాబట్టి వారు ఛాంబర్కి మమ్మల్ని పిలిచి వారు రేపు చర్చలు జరుపుతారని చెప్పి అర్థమైంది. మరి వారు ఈ లోపే ఉన్న ఛాంబర్ డైరెక్ట్గా ప్రకటిస్తే మాకు వెళ్ళండి గుడ్, లేని పక్షంలో మరి మాకు న్యాయం కోసం మేము ప్రభుత్వాన్ని ఆశ్రయించడం తప్పలేదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కూడా ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడితే తప్పనిసరిగా మంత్రి గారిని కలుస్తాం. లేదంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మేము సమయం తీసుకొని వారిని కలవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ మాట్లాడేటాన్ని చూసాం. వారి కార్యాచరణ